గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిఖల్ మండలం ధూలపల్లి గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అప్పుడప్పుడు మురుగునీరు కాలనీ రోడ్లపై చేరి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. దీనికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకపోవడం. గతంలో ఉన్న పాత డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడు ఉన్న జనాభా ప్రతిపాదికన విస్తరింపక చేయకపోవడం వలన రోజురోజుకు సమస్య తీవ్రతకు దారితీస్తోంది. నగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కోంపల్లి, ధూలపల్లి, గుండ్లపోచంపల్లి గ్రామాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గతంలో ఎక్కువ మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వ్యవసాయ పొలాలు, చెరువులు సహజంగా కనిపిస్తాయి. ఈ చెరువులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూముతో పాటు ప్రధాన అలుగు దిగువన, ఎగువన మరొక ప్రత్యామ్నాయ అలుగు కూడా ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువు నీరు రైతుల వ్యవసాయ పొలాల గుండా పారుతూ దిగువన ఉన్న చెరువులోకి పారే విధంగా గొలుసుకట్టు వ్యవస్థ ఉండేది. గుండ్లపోచంపల్లి, గుండ్ల చెరువు, సుమార్ చెరువు నీరు దిగువన ఉన్న లింగాయి కుట్లలోకి చేరి దిగువకు ఫాక్స్ సాగర్ లోకి ప్రవహించేది. దీని వలన నీటి వృధాను అరికట్టవచ్చు. అయితే క్రమేణా ఎంత కష్టపడినా తలరాత మారదని రైతులు తమ వ్యవసాయ పొలాలను పరిశ్రమలు, బహుళ అంతస్తుల కోసం రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కంపెనీలకు విక్రయించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఎక్కడ పడితే అక్కడ భవనాలు, ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి వాటి నుండి వెలువడే మురికి నీరు వ్యర్థాలు అక్కడి చెరువుల్లో చేరి చెరువులోని మంచినీరు కాస్త మురికి నీరుగా మారి పొలాలకు మంచినీళ్లు ప్రవహించే నాలాలకుండా మురికినీరు ప్రవహించడం మొదలైంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీల నుండి వెలువడే దుర్గంధాన్ని నేరుగా చెరువులోకి వదలడంతో చెరువులోని చేపలు మృత్యువాత పడి అక్కడి మత్స్యకారులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. దీనికి తోడు క్రమేణా అక్కడి ప్రజలు నాలాలు ఆక్రమించడంతో మురికినీరు గ్రామంలోకి, కాలనీల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొంతమంది చెరువు స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా వేల నెల అద్దెలు దండుకుంటున్నారు. చెరువు స్థలం అని తెలిసి కూడా అధికారులు తప్పుడు ధృవపత్రాల ఆధారంగా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడంతో ఒకరికి మించి మరొకరు అన్నట్లు అక్రమార్కులు పుట్టుకొస్తున్నారు. తప్పుడు ధృవపత్రాలు గమనించి ఆక్రమణదారులను నిలదీసి అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదా భవిష్యత్తు తరాలకు చెరువులు ఉండేవి అని చెప్పుకోవడం మాత్రమే మిగులుతుంది. నగరంలో అనేక కుదించుకుపోయిన చెరువులను రక్షించిన హైడ్రా ముందస్తు జాగ్రత్త తీసుకొని శివారు ప్రాంతంలోని చెరువులను రక్షించాలని, మురికినీరు చెరువులో ఉన్న మంచినీటితో కలవకుండా మురికినీటి కోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువులను సురక్షితంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. దూలపల్లి నుండి ఫాక్స్ సాగర్ వరకు ఉన్న నాల ఇరువైపులా మట్టిని పూడుస్తూ కొన్ని నిర్మాణ సంస్థలు దారిని ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చెరువులను ఆనుకొని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నిబంధనలను తుంగలో తొక్కి FTL బఫర్ జోన్లను సైతం కొనుగోలు చేసి విల్లాలు, భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లేక్ వ్యూల పేరుతో నిర్మాణం చేపడుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న గిఫ్ట్ డీడ్ భూములను సైతం నిర్మాణ సంస్థలు వదలటం లేదు. చెరువుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో సద్వినియోగం కావటం లేదు. పాత రికార్డుల ప్రకారం చెరువులు, కుంటల హద్దులను నిర్ణయించి చెరువు భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని చెరువులకు రక్షణ కల్పించి భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాల సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు సూచిస్తున్నారు. మేము ఇక్కడ దూలపల్లి గ్రామం యువకులం. మేము ఇక్కడ మా చెరువుల గురించి కానీ, నాలల గురించి కానీ మేము మాట్లాడాలనుకుంటున్నాము. ఇక్కడ అధికారులు ఎంతవరకు పట్టించుకుంటున్నారో మాకు దాని గురించి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా ఎట్టికి వదిలేయడం వల్ల ఈరోజు మా చెరువులు మురికి నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి. దీనికి సరైన దారి లేక అక్కడ వచ్చే మా మైసమ్మ కూడా నీళ్లు ఏవైతే ఉన్నాయో, మురికి నీళ్లు కానీ ఇక్కడ గుండ్లపోచంపల్లి నుంచి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దూలపల్లి చెరువులో కలపడం వల్ల ఈరోజు మా మంచినీళ్ళ చెరువు కాస్త మురికి నీళ్ళ చెరువుగా మార్చారు. ఈరోజు దీనికి ప్రత్యామ్నాయంగా సపరేట్గా నాల ఏదైతే ఉందో వాటి మోరి నీళ్ళకి సపరేట్ నాల తీసి మా చెరువులు శుద్ధి చేసి మంచినీళ్ళ చెరువులుగా మార్చాలన్నది మా కోరిక. ఇంకోటి, ఈ చెరువులకి గొలుసుకట్టు చెరువులుగా ఒకప్పుడు వ్యవసాయ పొలాలకు మేము నీళ్ళ కోసం అని చెప్పేసి మేము వ్యవసాయ పొలాలకు వాడుకునేది. ఈరోజు మొత్తం మురికి నీళ్ళు అవ్వడం వల్ల అండర్ గ్రౌండ్ వ్యవస్థ కూడా మొత్తం మురికి నీళ్ళగా మారిపోయి ఈరోజు దోమలు కానీ వచ్చే దుర్వాసన కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ ఏవైతే నీళ్లు
గుల్లపోచంపల్లి నుంచి వచ్చేవి, మైసమ్మగూడెం నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మా చెరువులోకి వచ్చి ఇక్కడి నుంచి ఫాక్సాగర్కి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ అది సక్రమం చేస్తున్నారో అక్రమం చేస్తున్నారో, మధ్యలో వచ్చే వెంచర్లు ఏవైతే ఉన్నాయో బహుళంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ నిర్మించడం జరుగుతుంది, ఇక్కడ విల్లాలు నిర్మించడం జరుగుతుంది. సరైన దారి లేకుండా వాటిని కబ్జా చేస్తున్నారా ఏదన్నది అధికారులు పట్టించుకోలేకపోతున్నారు. ఇక్కడ వచ్చే నీళ్లు మూడు ఊర్లకు సంబంధించిన నీళ్లు ఒకటే ఫ్లోలో వెళ్తాయి. ఈ రోజు నాలను పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ అధికారులు దీన్ని చర్య తీసుకోలేకపోతున్నారు. అక్కడ వెంచర్లు ఎవరంతలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వెంచర్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి సరైన దారి లేకుండా కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు మాకు న్యాయం చేస్తారు? ఈరోజు మాకు ఈ చెరువుల విషయంలో కానీ రేపు వచ్చే వర్షాకాలంలో వరదలు పోవడానికి దారి లేకుండా మాకు మొత్తం కబ్జాలు చేస్తున్నారు. దీన్ని పట్టించుకొని సరైన చెరువులను మాకు మంచి శుద్ధి చేసి మాకు ఊరికి మంచి చెరువులుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అధికారులను కోరుతున్నాము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.